హాయ్ అన్న. హాయ్ బ్రో. ఎల్లమ్మ ట్రైలర్ వచ్చింది కదా, బలగం వేణు తీస్తున్నాడు. ఇప్పుడు అది ఎలా ఉందని చెప్పగలుగుతారు? బ్రో ఎల్లమ్మ టీజర్ నేను ఇప్పుడే చూసిన. అదే మన బలగం వేనన్న. బలగం మూవీ ఎలా అయితే తీసి చరిత్రలో నిలిచిపోయిండో గ్రామాలలో, అదే బలగం వేనన్న. మరి ఇన్ని రోజులు ఆగి సస్పెన్స్లో ఆ హీరో అనుకున్నాడు అందరినీ. సో అందరిని ఆగి ఇప్పుడు సస్పెన్స్ తోటి నేను అసలు షాక్ అవుతున్నా. టీజర్ అయితే రిలీజ్ చేసిండు. ఆ టీజర్ రిలీజ్ చేసిండు భయ్యా, ఏమనుందా అన్న. ఒక్కటేసారి నేను ఇట్లా చూసేసరికి అమాంతం బ్లాక్ వచ్చేసి ఫస్ట్ పొట్టేలు వస్తుంది. పొట్టేళ్ళు వెంబడిస్తున్నట్టు తడేలు పని ఒక కాలు వస్తుంది, గజ్జాలు కట్టుకొని రప్ప కాలు వస్తుంది. అలా వేదిసి వెంబడిస్తుంటూ అలా సుడిగుండం లేచి పైన ఆకాశంలో ఆ సుడిలో పోయి దేవతను చూపించండు. అబ్బా ఆ మెరుపులు, ఆ సుడి దేవతను చూపించాడు. ఇంకా అలా 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 ఉరుక్కుంటూనే ఉంది. ఆ పొడేలు ఉరుకుతూనే ఉంది. అలా వెళ్ళేసరికి ఒక చెట్టు దగ్గర ఒక కత్తి ఉంటుంది భయ్య. కత్తి ఇట్లా ఉన్నది. కత్తి ఆ చెట్టుకు మొద్దుకు ఏరికి ఇట్లా గుచ్చుకొని కత్తి ఉంది. ఇట్లా చూసిన భయ్య ఆవకైనా చూసేసరికి జస్ట్ ఇట్లా చీకట్లో నుంచి వర్షం పడుతుంటుంది. ఆ సౌండ్కు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా దడదడలాడుతుంది. ఇట్లా ఒక లుక్ ఇస్తాడు భయ్యా. ఎవరిని అమ్మ ఎవడు అని చూసినా నేను, అసలు హీరోని చూపిస్తలేరు అంది. ఇక సస్పెన్స్లోనే ఉన్నా. ఒక్కసారికి భయ్యా ఇట్లా లుక్ ఇచ్చిండు. అబ్బా అవాక్ అయిపోయినాయి. ఆయననే మన దేవిశ్రీ ప్రసాద్ గారు. వాయి అమ్మాయి ఎక్కడెక్కడెక్కడ పోయి మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ గారికి ఈ కథకు న్యాయం చేస్తాడు అనుకుంటే 100% అన్న. బలగం అన్న, నువ్వు ఈ సినిమా ఇట్టు కొట్టేసినావు. బలగమేనన్నా మామూలు ఉండదు. నీకు బలగం సినిమా ఎట్లయితే అయ్యిందో ఇది కూడా ఎట్లయితుంది. అట్లాగే మన డైరెక్టర్ ఇప్పుడు ఇంతవరకు మ్యూజిక్ చూసి మన మ్యూజిక్ డైరెక్టర్ని చూసిరు. ఈసారి మన దేవిశ్రీ ప్రసాద్ గారిని ఒక కొత్త కోణంలో చూడబోతున్నాం మనము. మామూలు లేదన్న. మీరు లేట్ చేయకుండా ఒకసారి టీజర్ చూసి మీరే చెప్తారు ఎట్లుందో చూడండి ఒకసారి. ఈ సినిమాలో హీరో ఎవరు అనుకుంటున్నారు? ఈ సినిమాలో హీరోనే ఆయన దేవిశ్రీ ప్రసాద్ గారే. నేను అవాక్ అయిపోయినా. ఆ టీజర్ చూడండి భయ్యా. ఈసారి దేవిశ్రీ ప్రసాద్ గారు కొత్త లుక్లో కనిపిస్తున్నాడు. ఇంతవరకు మీరు అనుకోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు, కానీ ఇప్పుడు చూడండి ఆ లుక్ చూడండి. అబ్బా ఆ టీజర్ ఆ లుక్ చూడండి ఎలా ఉన్నాయి. ఆ ఎలివేషన్స్ మామూలు లేదబ్బా, ఘోరంగా ఉందన్న. లేట్ ఎందుకు అందరు చూడండి. సో గైస్ టీజర్ ఇది ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది అంటారు? ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది భయ్యా, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే బలగం వేనన్న ఖచ్చితంగా కాన్సెప్ట్ ఉంటుంది సినిమాలో. బలగం వేనన్న దాంట్లో అప్పుడు పల్లెల గురించి తీసిండు. ఈసారి మాత్రం దేవత గురించి చూపిస్తాడు ఖచ్చితంగా. ఆ ఎల్లమ్మ తల్లి గురించి మామూలుగా ఉండే సినిమా చూడండి. ఒక్కసారి టీజర్ చూడండి బ్రో.